బీసీలకు 42% రిజర్వేషన్లపై మరోసారి బీఆర్ఎస్ కపట ప్రేమ కురిపిస్తోందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. గతంలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిందే బీఆర్ఎస్ అని ఆయన విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో కార్మెల్ డిగ్రీ కళాశాలను మంత్రి వివేక్ ప్రారంభించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంది కాబట్టే అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించామన్నారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు బీసీ రిజర్వేషన్ తక్కువ చేసినాడు. కానీ ఈ రోజు కేవలం రాజకీయం కోసము మళ్లీ బీసీలకు మబ్బు పెట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము 42% రిజర్వేషన్ ఏదైతే అసెంబ్లీలో పాస్ అయ్యి గవర్నర్ పంపించారో ఆ బిల్లు గవర్నర్ గారు ప్రెసిడెంట్ గారికి పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక చర్చ ఉన్నది. ఏదైతే సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చిందో 90 రోజుల తర్వాత మళ్లీ ఆమోదం అయినట్టే అని ఏదైతే ఇచ్చిందో సుమారు 4 నెలలైంది బిల్లు పోయి. సో రాష్ట్ర ప్రభుత్వము ఒక జియో ఇష్యూ చేసి ఈ వచ్చే ఎన్నికలలో 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము.